సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. బాబా యొక్క ప్రధాన దృక్పథం అల్లా మాలిక్ అనుభవంలోనే వ్యక్తమవుతుందని మాస్టర్ గారు చెప్తూ, అజ్ఞానంతటికి కారణం కూడా నేను నాది అనే భావాలే అని మాస్టర్ గారు తెలియజేస్తూ ఉన్నారు. అన్నీ తెలిసిన ఆయనేమో అల్లా మాలిక్ అంటూ ఉన్నారు. ఇందులో నాదంటూ ఏమీ లేదు. మసీదులో కూర్చున్నా నాది కాదు, చెట్టు కింద కూర్చున్నా నాది కాదు, రాయి మీద కూర్చున్నా నాది కాదు, ఎక్కడున్నా కానీ నాది కాదన్నట్టుగానే ఉన్నారట. ఈ నేను నాది అని ఈ అల్లా మాలిక్ అనే దాన్ని అర్థం చేసుకుంటే, దానిని ఆధారం చేసుకున్న రాగద్వేష గర్వాలన్నీ కూడా అడుగుతాయి. అట్టి వైఖరి స్థిరపడినప్పుడు జీవితం అంతా కూడా సాయి జీవితం లాగా నిరాడంబరంగా వినయవంతంగా తయారవుతుంది అంటున్నారు. అల్లా మాలిక్ అన్నది కనుక మనకు కూడా హృదయస్థమయ్యి దాన్ని అర్థం చేసుకుని అలా జీవించడం కనుక చేస్తే మనలో ఉన్న రాగద్వేషాలు గర్వాదులు అడుగుతాయి. ఇందులో మనదంటూ ఏది లేదు, ఈ శరీరం కూడా ఆయన చేత పోషించబడుతూ ఉంది, నాదంటూ ఏమి లేదు అని తెలుసుకున్నప్పుడు, ఇందులో నాదంటూ ఏది లేదు, నాలో నిర్వహించేది ఆయనే, నన్ను నిలిపేది ఆయనే, ఆయన కాకుండా నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. ఎందుకని మనం ఏం చేస్తున్నాం కనుక, శ్వాస తీసుకోవడం మన చేతిలో లేదు, లోపల జరిగే క్రియ మన చేతిలో లేదు, అన్నీ కూడా అన్నిటికీ యజమాని ఆయనే, ఆయన వల్లే నిర్వహించబడుతూ ఉంది. ఇందులో నేను నాది అనేది పరిమితమైన నా అజ్ఞానం వల్ల వచ్చే భావమే అని. అందుకని ఇది తెలుసుకున్నప్పుడు రాగద్వేషాల తర్వాత గర్వాదులన్నీ అడుగుతాయి. అట్టి వైఖరి స్థిరపడినప్పుడు జీవితం అంతా కూడా ఎలా అవుతుందట అంటే సాయి జీవితం లాగా నిరాడంబరంగా వినయవంతంగా తయారవుతుంది. బాబా చూడండి, సృష్టి అంతా ఆయన పాదాల దగ్గర ఉంది, పంచభూతాలకు ఆధారం అయి ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఆయనత నిరాడంబరంగా ఉండగలుగుతున్నారు. అవేమి తెలియకుండా మనం అంతా మన చేతిలోనే ఉంది, ఇదంతా నేను నాది, నా ఆలోచనలు నేనింత అంత అనుకుంటూ మనమేమో అహంకారంలో ఉన్నాం. అన్నీ ఉండి అంతా తానే ఆయనేమో నిరాడంబరంగా ఉంటూ ఉన్నారు. మనం ఏది కాకుండా మనం కనీసం మనలో జరిగే క్రియను కూడా మనం జరుపుకోలేని స్థితిలో ఉన్నప్పటికీ కూడా మనం ఇదంతా నాది, నేను అనుకున్నట్టుగానే చేస్తూ ఉన్నాను, నేను అన్నట్టుగానే జరుగుతూ ఉంది, నేను ఎప్పుడో ప్లాన్ చేసుకున్నాను, అప్పుడు ప్లాన్ చేసుకుంటూ ఉన్నాను, ఇవన్నీ నేనే నిర్వహించుకుంటున్నాను అని మనం అహంకరిస్తూ అహంకారాన్ని మనం బలపరుచుకుంటూ ఉంటాం. అందుకని ఎప్పుడైతే అల్లా మాలిక్ అని బాబా ఎందుకు స్మరించారో తెలుసుకొని దాన్ని హృదయస్థం చేసుకొని దాన్ని ఆధారంగా కనుక చేసుకొని మనం కూడా జీవించగలిగితే బాబా జీవితం లాగా నిరాడంబరంగా వినయవంతంగా తయారవుతుంది. అదే సిద్ధి. అందుకే మేము చేసే మీ సేవ ఫలించినట్లు మాకు ఎలా తెలియగలదు. చూడండి, అదే సిద్ధి అంటున్నారు మాస్టర్ గారు. ఎందుకట అంటే జోగ్ అడుగుతూ ఉన్నాడు బాబాని, బాబా మేము చేసే సేవ పూర్తయినట్లు మాకు ఎలా తెలుస్తుంది అన్నారు. బాబా మేము చేసే మీ సేవ ఫలించినట్లు మాకు ఎలా తెలియగలదు అంటే బాబా అన్నారు, నీవు నావలే సర్వసంగాలను విడిచి కఫ్ని ధరించి జీవించగలిగినప్పుడే అన్నారు సాయి. అంటే నావలే జీవించగలిగినప్పుడు, నీవు నావలే సర్వసంగాలను విడిచి కఫ్ని ధరించి జీవించగలిగినప్పుడే అన్నారు సాయి. బాబా మా సేవ పూర్తయినట్లు ఏంటి అంటే ఆయనలాగా జీవించగలగటం, ఆయనలాగా నిరాడంబరంగా వినయవంతంగా అల్లా మాలిక్ అన్నట్లుగా జీవించగలగటం, అదే సిద్ధి అంటున్నారు. కనుక ఆయనలా జీవించడం అంటే ఏంటి? ఇక్కడేమో బాబా అన్నారు, నా వలే సర్వసంగాలను విడిచి కఫ్ని ధరించి జీవించగలిగినప్పుడే. మరి ఆయనలా జీవించడం అంటే ఏంటి? ఆయన నిత్య ఏకాకి, మనం అలా కాదు. బాబానేమో నిత్య ఏకాకి, మనం అలా కాదు. మనం ఎప్పుడు ఒకళ్ళంగా ఉండలేము. కొంచెంసేపు ఖాళీగా ఉన్నాం, ఒక్కడే ఉన్నాం అనుకోండి, బోరు కొట్టేస్తుంది. పాత రోజులైతే ఏం చేయాలో తెలియదు, టీవీ పెట్టుకునేవాళ్ళం, ఏదో పుస్తకం తీసేవాళ్ళం. ఇప్పుడైతే మనం ముందు చేతిలోకి ఫోన్ వచ్చేస్తుంది, అవసరం ఉన్నాయి లేని ప్రపంచంలో ఏం జరుగుతుందో చూస్తూ ఉంటాం, టీవీ లేకపోతే కాల్స్ చేస్తూ ఉంటాం. చూడండి, ఎవరికి వాళ్ళు ఇప్పుడు ప్రపంచంలో వాళ్ళు మర్చిపోయేంతగా ఈ డిజిటల్ వరల్డ్లో మర్చిపోతూ ఉన్నారు. మనం ఒక్కళ్ళుగా ఉండలేము, ఒంటరిగా ఉండలేము, పైగా ఉండలేము, రెండు. ఒకళ్ళుగా ఉండలేము. బాహ్యంగా ఎవరో ఒకరితో కలిసి ఉండకపోతే ఒంటరిగా అనిపించి ఏమీ తోచదు. ఒంటరితనాన్ని, తోచనితనాన్ని భరించలేక వాటిని మరిచేందుకు ఎవరో ఒకరితో మాట్లాడుతుంది.
కాలక్షేపం చేస్తాం. ఒంటరిగా ఉండలేము. కూర్చున్నాను అనుకోండి, ఏం చేయాలి, ఏం చేయాలో తెలియదు. చేయాల్సిన పని చేసేసాం, ఏదో వంట పని లేకపోతే ఇంకో పని అయిపోయింది. ఇప్పుడు ఖాళీగా ఉన్నా, ఏం చేయాలి, ఏం తోచట్లేదు. మనకేదో అవకాశం ఉండి అవి ఇవి ఉంటే టీవీ పెట్టుకుంటాము, లేకపోతే ఇంకోటి మ్యూజిక్ వింటాము, ఇంకోటి ఏదో చేస్తాం అనుకుందాం. కానీ ఏం తోచంతనం అనేది కదా మనకి బయటపడుతుంది. అలాంటప్పుడు ఏం చేయాలనిపిస్తుంది మనకి, ఎవరో ఒకరితో మాట్లాడితే కొంచెం కాలం గడుస్తుంది, అట్లా కాలక్షేపం అవుతుంది అనుకుంటాం. కనుక ఎవరో ఒకరితో మాట్లాడుతూ కాలక్షేపం చేస్తాం. అయితే ఏం మాట్లాడతాం? మనం నేను నాది అనే అజ్ఞాన స్థాయిలో చిక్కుబడి ఉన్నాం. మనదంతా, మన భావాలు, మన అనుభవం అంతా కూడా ఎట్లా ఉంది, నేను పరిమితం, నేను ఈ దేహానికి పరిమితం, నా ఆలోచనలకు పరిమితం అని నేను నాది అనే ఈ పరిమితమైన భావాలతోటి పూర్తిగా అజ్ఞాన స్థాయిలో చిక్కుబడి ఉన్నాం. మనం నిజంగా గమనిస్తే మహర్షి గారు అంటారు, ఇద్దరు మనుషులు మాట్లాడుకుంటే మూడో వ్యక్తి ప్రస్తావన రాకుండా మాట్లాడుకోవటం ఉండదట. మనం ఇప్పుడు ఇద్దరు మాట్లాడుకునే వాళ్ళు ఏ అండ్ బి మాట్లాడుకున్నారనుకోండి, ఏ కొంతసేపు తన గురించి గొప్పలు చెప్పుకుంటాడు, లేకపోతే బిని కొంతసేపు పొగుడుతాడు, అయిపోయింది. వాళ్ళు అలానే చేస్తారు. ఇక్కడ మళ్ళీ అదే మొదలు పెట్టారనుకోండి, నిన్నే కదా చెప్పుకుంది, వాళ్ళు ఏం మాట్లాడుకుంటాం? అప్పుడు సి మధ్యలోకి వస్తాడు. అంటే వాడు ఎవరో ఉన్నారు, సందు పక్కన ఎవరో ఉన్నారు, లేకపోతే ఆ ఊర్లో ఉన్నారు, లేకపోతే మన ఇంట్లో వాళ్ళే మనకి పడనోళ్ళు ఉన్నారు, వాళ్ళ గురించి చెప్పుకుంటాం. అందుకని మూడో వ్యక్తి ప్రస్తావన లేకుండా మనం మాట్లాడుకోవడం అరుదు. అందుకని ఆ మూడో వ్యక్తి కనుక సాయి అయ్యారనుకోండి, లేకపోతే మాస్టర్ అయ్యారనుకోండి, అప్పుడేమవుతుంది, మనం మాట్లాడే ప్రతి మాట కూడా ఆయన స్మరించుకోవడానికి ఉపయోగపడుతుంది, ఆయన గురించి చింతన చేయటంగా మారుతుంది. అందుకని ఎంత తేడా ఉందో చూడండి. కాలక్షేపం చేస్తూ వాళ్ళట్లా వీళ్ళిట్లా, వీళ్ళిట్లా వాళ్ళట్లా, మా ఇంట్లో ఇట్లా, మీ ఇంట్లో ఇట్లా, ఇదే జరుగుతూ ఉంటుంది మనకి. కనుక ఎవరో ఒకరితో మాట్లాడుతూ కాలక్షేపం చేస్తాం. ఏం మాట్లాడతాం? మనం నేను నాది అనే అజ్ఞాన స్థాయిలో చిక్కుపడి ఉన్నాం కనుక, అల్లా మాలిక్ అన్న బ్రహ్మసూత్రాన్ని హృదయంలో ప్రతిష్ఠించుకోలేదు కనుక, రాగద్వేష అసూయ భయాది భావాలను, మన యోచనను, సాటి జీవుల పట్ల మన మనోవైఖరిని రంగుడద్దాలు తెల్లటి కాంతిని రంగుగా ఉన్నట్లు కనిపించేలా వేసినట్లు ప్రభావితం చేస్తాయి. ఇవన్నీ కూడా మనం ఎలాంటి అజ్ఞానంలో ఉన్నాము, మనం అల్లా మాలిక్ అనే దాన్ని అన్నటువంటి బ్రహ్మసూత్రాన్ని మన హృదయంలో ప్రతిష్ఠించుకోలేదు కనుక ఏమవుతుంది, మనము నేను నాది అనే భావమే బలంగా ఉంది కనుక మనలో ఈ రాగద్వేష అసూయ భావాలన్నీ కూడా మన యోచనను, సాటి జీవుల పట్ల మనో వైఖరిని, మనం వైఖరి ఎట్లా ఉంటుందట అంటే, రంగుడద్దాలు తెల్లటి కాంతిని రంగుగా ఉన్నట్లు కనిపించేలా చేసినట్లు ప్రభావితం చేస్తాయి. ఇవి ప్రభావితం చేస్తాయి. అటువంటి భావాలే మన ప్రవర్తనను, సాటి వారితో సంబంధాలను మలుస్తాయి. తత్సంబంధమైన మాటలే మాట్లాడతాం, అట్టి యోచనలే చేస్తాం. అంటే కాలక్షేపంతో మొదలయ్యి, ఏమి తోచనతనంగా మొదలయ్యి, ఏదో ఒకటి మాట్లాడాలి ఎవరో ఒకరితో, ఎందుకంటే మనం కాలం గడపలేదని మొదలయ్యి ఏం మాట్లాడాలో తెలియకుండా మనం గట్టి అజ్ఞానంలో చిక్కుకొని నేను నాది అనే భావాలను బలంగా ఉన్నాం కనుక, అల్లా మాలిక్ అని చెప్పిన బాబాయ్ చెప్పినటువంటి బ్రహ్మసూత్రాన్ని మనం హృదయస్థం చేసుకోలేదు కనుక, మనలో ఈ రాగద్వేష అసూయ భయభావాలన్నీ వాటి ప్రభావంతో మనం మాట్లాడుతూ ఉంటాం. అటువంటి భావాలే మన ప్రవర్తన, సాటి వారితో సంబంధాలను మలుస్తాయి. తత్సంబంధమైన మాటలే మాట్లాడతాం, అట్టి యోచనలే చేస్తాం. ఇటు అభ్యాసం అనుసరణ వల్ల మన రాగద్వేషాలు మన మనస్తత్వాన్ని మరింత లోతుగా ప్రభావితం చేస్తాయి. అంతకంతకు మనకి అదే రోజు మాట్లాడుకుంటూ ఉన్నాం, తప్పని కూడా తెలియదు, కాలక్షేపం చేస్తూ ఉన్నాం, వాళ్ళు ఎట్లాంటండి, వీళ్ళు ఎట్లాంటండి. మనం ఏమంటాం, మేము కొత్తగా సృష్టించామా, అక్కడ జరుగుతుందే కదా అంటాం. చూడండి గమ్మత్తు. కనుక అదే విధంగా మనలో అల్లా మాలిక్ అను సత్యం మన నుండి మరింత మరుగుపడి అజ్ఞానం నిరంతరం బలపడుతూ ఉంటుంది. అంటే మనం చేసే కాలక్షేపాల వల్ల మనం అజ్ఞానంలోనే ఉన్నాం కనుక, మనం అల్లా మాలిక్ అన్న దాన్ని ఇంతవరకు మనం హృదయస్థం చేసుకొని జీవించడం ప్రారంభించలేదు కనుక, మనలో ఉన్న ఈ రాగద్వేష భావాలు ఇవన్నీ బలంగా మన మీద పనిచేస్తూ ఉండటం వల్ల మనం తత్సంబంధమైన మాటలే మాట్లాడుతూ, అవి అభ్యాసంగా మనకేమవుతుంది, ఇందాక మాస్టర్ గారు చెప్పినట్టు ఈ అభ్యాసాలు సంస్కారంగా ఏర్పడిపోతాయి. అంటే మరింత బలంగా మనలో పాతుకుపోతాయి అన్నమాట ఇవి. కనుక అల్లా మాలిక్ అనే సత్యం మన నుండి మరింత మరుగుపడి అజ్ఞానం నిరంతరం బలపడుతూ ఉంటుంది. ఏమండి, కాలక్షేపమే కదండి చేసింది మనం అనుకుంటున్నాం, కానీ మన అజ్ఞానం మరింత బలపడుతూ అల్లా మాలిక్ అనేది మరుగున పడుతూ ఉంటుంది. అది మాస్టర్ గారు చెప్తుంది.
అంత మేరకు మన సాధన కష్టతరం అవుతూ ఉంటుంది. రోజులో ఏ స్వల్పమైన నిర్ణీత కాలంలో సాధన చేసినా, ఏమో 2 గంటల సేపు పారాయణ చేస్తాను ఉదయం, ఆ తర్వాత అంతా నా కాలక్షేపమే అనుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మనం చేసిన సాధన ఏమైపోతుంది? పొద్దున పారాయణ చేసాం, కానీ తర్వాత అంతా మనం ఈ సాధన చేస్తూ ఉన్నాం అనుకోండి. కనుక మాస్టర్ గారు అంటున్నారు, రోజులో ఏ స్వల్పమైన నిర్ణీత కాలంలోనో సాధన చేసినా తక్కిన రోజంతా అజ్ఞాన దృష్టిని మనకి తెలియకుండానే చేస్తూ ఉంటాం. కనుక మన జీవితం అనే త్రాసు అజ్ఞానం వైపుకే అంతకంతకు మృగుతూ ఉంటుంది. ఒక స్థితికి వచ్చేటప్పటికి ఆధ్యాత్మిక గ్రంథాలు చదివినా, విన్నా, సాధన చేసినా, నూనె ఒంటికి పూసుకున్న వాడికి ఎన్ని నీళ్లు పోసినా శరీరం మీద నిలవనట్లు, ఎంత రుద్దినా జిడ్డు వదలనట్లు ఆధ్యాత్మిక భావాలు వాచా వేదాంతంగా మిగిలి ఆచరణకు రావు. చెప్పమంటే మాత్రం అసలు వేదికలు ఎక్కడానికి ఎక్కడ తగ్గకుండా ఉంటాయి. ఎందుకని ఇంతకాలంగా వింటూ ఉన్నాం కానీ ఆచరించలేదు. అవన్నీ చెప్తే గానీ మనకి నిద్రపట్టం. అట్లా అయిపోతుంది. ఇవన్నీ విన్నది మనసు రేసు కోసం కదా అనే విషయం కూడా మనకి గుర్తురాదు. ఇవన్నీ మనకు తెలుసు కదా, మేము ఎప్పుడో శరణాగతి పొందాం కదా అని మనకి మనమే సర్టిఫికెట్లు ఇచ్చేసుకుంటాం. చూడండి ఎంతగా ఉందో. అంటే మనం చేసే కాలక్షేపం కూడా ఎలాంటి కాలక్షేపం చేస్తూ ఉన్నాం. ఇద్దరు మనం గురుబంధువులు కలుసుకున్నప్పుడు మనం మన గురువు గురించి, ఆయన యొక్క నిజమైన భక్తుడికి ఎలా ఉంటుందో, శిష్యుడికి కానీ భక్తుడికి కానీ ఆయన గురువు గురించి చెప్పుకోవటం వెంటనే ఆనందంగా ఉంటుంది. ఆ పని మనం చేయగలుగుతూ ఉన్నామా? మన గురువు గురించి చింతన చేయగలుగుతూ ఉన్నామా? ఆయన ప్రేమను పంచుకొని ఆనందించగలుగుతూ ఉన్నామా? మన పట్ల కానివ్వండి, వేరే గురుబంధువుల పట్ల కానీ ఆయన చూపే ప్రేమను గురించి మనం మాట్లాడుకోగలుగుతున్నామా? లేకపోతే మనం ఊరికే కాలక్షేపం చేస్తే వాళ్ళు ఎట్లా అంటండి, వీళ్ళు ఎట్లా అంటండి. అందుకని నిర్ణీత కాలంలో మనం సాధన చేసినా తక్కిన రోజంతా అజ్ఞాన దృష్టితోనే ఉంటాం. కనుక మనకి తెలియకుండానే మనం జీవితం అనే త్రాసు అజ్ఞానం వైపుకే అంతకంతకు మృగుతూ ఉంటుంది. ఒక స్థితికి వచ్చేటప్పటికి ఏమవుతుంది? ఎన్ని ఆధ్యాత్మిక గ్రంథాలు చదివినా, విన్నా, సాధన ఇవన్నీ విన్నామండి, ఇవన్నీ తెలిసినవి. మన చూడండి మనకే వచ్చేస్తాయి. ఇవన్నీ విన్నామండి, అప్పుడు ఇవన్నీ చదివినేనండి, ఇవన్నీ తెలిసినవేనండి అనిపిస్తుంది మనసుకి. తెలియటం అంటే ఏంటి? ఇప్పుడు ఒక లెక్క మనం నేర్చుకున్నాం అనుకోండి, 2+2 4 అని తెలుసుకున్నాం అనుకోండి, మనకి జీవితంలో అవసరమైనప్పుడు దాన్ని ఆచరించగలిగినప్పుడు, దాన్ని ఉపయోగించినప్పుడు, వాడు డబ్బులు మనం షాప్లో ఇస్తే వాడు తప్పు లెక్కేసి ఇచ్చాడు అనుకోండి, అట్లా కాదు ఇది ఇంత అని మనం చెప్పగలిగినప్పుడు, అంటే ఏంటి, దాన్ని ఆచరించుకోగలిగినప్పుడు మనకు అర్థమైనట్టు. ఏదో చిన్నపిల్లలు కనుక ఊరికి అలా గుర్తుపెట్టేసుకుని 2 లేకపోతే 2+2 4 అన్నాం అనుకోండి, ఆచరించలేకపోతే ఏమవుతుంది? ఆచరించాల్సిన చోట వాడు ఎప్పుడు వల్లవేమంటే వల్ల వేస్తూ ఉంటాడు. కానీ షాప్‌లోకి వెళ్ళి వాడు తప్పు లెక్క తీసుకొని వచ్చాడు అనుకోండి, అదే లెక్కని వాడికి అర్థమైనట్ట, అర్థం కానట్ట. అందుకని ఎన్ని గ్రంథాలు చదివినా, ఎన్ని విన్నా, ఇవన్నీ కూడా ఎట్లా ఉంటాయట అంటే, ఒక స్థితికి వచ్చేటప్పటికి ఎన్ని గ్రంథాలు చదివినా, విన్నా, సాధన చేసినా, నూనె ఒంటికి పూసుకున్న వాడికి ఎన్ని నీళ్లు పోసినా నిలవనట్లు, ఎంత రుచినా జిడ్డు వదలనట్లు ఆధ్యాత్మిక భావాలు వాచా వేదాంతంగా మిగిలి ఆచరణకు రావు. అట్టి వారి వల్ల ఆధ్యాత్మికత అంతా కూడా ఆత్మవంచన, పరవంచన మాత్రమే అన్న భావం సమాజంలో ప్రబలుతుంది. ఎప్పటి నుంచో పారాయణ చేస్తున్నారని ఏం మారారు వీళ్ళు అనేది అందరిలోంచి వస్తూ ఉంటుంది. మనం చూడాల్సింది ఏంటి? మనం ఎంత మారామని. కానీ ఈ మార్గంలోకి రాని వాళ్ళు ఈ మాట అంటూ ఉంటారు. వాళ్ళు ఎప్పటి నుంచో చేస్తారండి, కానీ ఇవే మాటలు మాతో కలిసిన అన్నారనుకోండి, లేదు వాళ్ళతో కలిస్తే అల్లాడిపోతామండి, వాళ్ళు బాబా గురించి తప్పితే మాట్లాడరు, బాబా అంటారు మాస్టర్ గారు అంటారు, బాబా అంటారు మాస్టర్ గారు అంటే వేరే మాట మాట్లాడండి అన్నారనుకోండి, అప్పుడు కనీసం వాళ్ళ మనసు ఎట్లా ఉంది, వాళ్ళు ఎలాంటి దానిలో ఉన్నో తెలుస్తుంది. కనుక అలా మాట్లాడే వారి మాటకి ఎంత మధురమైన ఆధ్యాత్మిక భావాన్ని గుబాళించినా వారి హృదయంలో రాగద్వేషాలే ఉంటాయి. కనుక తమ వాక్చాతుర్యంతో ఆకర్షించబడిన భక్తులను వారిలో రాగద్వేషాలను స్వప్రయోజనానికి వాడుకునేందుకు మూఢనమ్మకాలను, ఆచారాలను ప్రచారం చేస్తారు. తత్కారణంగా మతమంతా అట్టి స్వార్థపూరిత స్వార్థ తత్వం ధరించే రమ్యమైన ముసుగేనన్న విమర్శకులవుతారు. అంటే ఏంటి? ఎవరైనా ఆధ్యాత్మికతని తెలుసుకోవడంగా, అంటే వాచా తెలుసుకోవడంగా విని వాటిని మనం పక్కన వాళ్ళకి చెప్పడానికి మాత్రమే ఉపయోగించుకునేదిగా ఉందనుకోండి, సమాజంలో ఆధ్యాత్మికత అంటే ఏముందండి ఇదంతా. ఇప్పుడు ఒకప్పుడు ఏమయ్యేది, వీళ్ళందరూ సాధువులు వీళ్ళ గురించి ఎట్లా మాట్లాడిన వాళ్ళతో దొంగ సాధువులండి అనే స్థితికి తీసుకొచ్చేసారు. అదే నిజమైన వాళ్ళు ఇప్పుడు మాస్టర్ స్వామీజీ లాంటి వాళ్ళు ఉన్నారు. మరి ఎంతమంది వాళ్ళ చేత ఇన్స్పైర్ అయ్యి వాళ్ళని ఆధ్యాత్మిక మార్గంలో వీళ్ళందరూ సిద్ధి పొందిన తర్వాత కూడా నడిపిస్తూ ఉన్నారు.
అంటే సమాజంలో అలాంటివి చూసిన వాళ్ళు ఆధ్యాత్మికతని దీన్ని పలసనయ్యేట్లుగా కారకులవుతూ ఉన్నారు, ఆచరించకుండా దాన్ని పొందడానికి యత్నం కూడా చేయకుండా. అంటే మాస్టర్ అంటారు, ఎందరో అకారణంగా ఆధ్యాత్మిక వికాసం కోసం ప్రయత్నించకుండా చేయడం జరుగుతుంది. సమాజానికి, వ్యక్తికి ఎనలేని సేవ చేయవలసిన ఆధ్యాత్మికత అతి దుష్టమైన రాక్షసత్వంగా మారుతుంది. లేదా తనలో అజ్ఞానం ప్రబలుతుందని గుర్తించకుండా సాధన చేస్తూ ఫలితం రానందువలన ఆధ్యాత్మికత ఒక కట్టు కదా అన్న అపోహ కలిగి సాధకుడు భ్రష్టుడవుతాడు. ఎందువల్ల అంటే ఇదంతా అల్లా మాలిక్ అన్న విషయాన్ని హృదయస్థం చేసుకోకుండా మనలో నేను నాది అనే భావాలతో రాగద్వేషాల ప్రభావం చేత మనం ఒంటరిగా ఉండలేం కనుక మనం సాంగత్యానికి పోతూ మాట్లాడుతూ మనం కాలక్షేపం చేస్తూ మనం ఇలాంటి అజ్ఞానంలో ఉన్నాం కనుక మనలో ఉన్న బలహీనతలతోటి మన పక్కన వాళ్ళతోటి మన సంబంధాలు, మన బంధాలు, అంతేకాకుండా మనం మాట్లాడే మాటల్లో ఇవన్నీ కూడా తర్వాత అభ్యాసంగా మారి, అంటే పక్క వ్యక్తుల గురించి మాట్లాడుతూ కానివ్వండి ఏదైనా అభ్యాసంగా మారి సంస్కారాలుగా మనలో బలపడి మనల్ని అల్లా మాలిక్ అన్న దాన్ని మరపించి మనల్ని అజ్ఞానాన్ని మనలో బలపరుస్తూ ఉంటుంది. అంటే సాంగత్యం కనుక సత్సాంగత్యం లేకుండా కాలక్షేపానికి కూడా మనకి సరైన వాళ్ళు దొరకకుండా, మనకు సరైన వాళ్ళు ఎంచుకోకుండా ఏది పడితే అది మాట్లాడటానికి అలవాటు పడితే మాస్టర్ అంటున్నారు, రోజులో కొంతసేపు సాధన చేసినా మిగిలిన సమయం అంతా మన అజ్ఞానంలో గడిచిపోతుంది కనుక మనలో తర్వాత మన జీవితం అనే త్రాసు ఇటువైపుకే మ్రగుతుంది కానీ ఆధ్యాత్మిక వైపు మ్రగదు అని అంటున్నారు. కనుక అట్లాంటి స్థితిలో ఉన్నప్పుడు ఏమవుతుంది, ఎంతో కాలంగా చేస్తూ ఉన్నామండి, ఆచరణలో లేదు, ఎంతో కాలంగా చేస్తూ ఉన్నామండి అని ఆచరించకుండా కేవలం వేదికలకి చెప్పడానికి చెప్పిన వాళ్ళ మాటలు ఎంత మధురంగా ఉన్నా కానీ ఉపయోగం లేదు అంటున్నారు మాస్టర్. అందుకని ఇలాంటి వారి వలన ఎందరికో శ్రేయస్సు చేకూర్చవలసిన వ్యక్తికి, సమాజానికి శ్రేయస్సు చేకూర్చవలసిన ఆధ్యాత్మికత అతి దుష్టమైన రాక్షసత్వంగా మారుతుంది అని అంటున్నారు మాస్టర్. మళ్ళీ దీని గురించి వచ్చే ఆలోచన. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.